మాదక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు తన కార్యాలయంలో కేజీఆర్ఎల్ కళాశాల విద్యార్థులతో కలిసి పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడారు. కేజీఆర్ఎల్ కాలేజీ బీఫార్మసీ విద్యార్థులు దీనికి వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. చాలా సంతోషకరం. గత 5 సంవత్సరాలుగా మన రాష్ట్రం గంజాయి మత్తు పదార్థాలతో నిండిపోయింది. ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దీని మీద ఉత్పాదం అవుతుంది. డ్రగ్స్ అనేవి కానీ, గంజాయి కానీ, మత్తు పదార్థాలు కానీ ఎక్కడా ఉండటానికి వీల్లేదు. యువత మంచి మార్గంలో నడవాలి, దయచేసి యువత చెడు మార్గంలోకి వెళ్ళకూడదని ఆలోచన చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు దీని మీద మన క్యాబినెట్ మీటింగ్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దీని మీద ఉత్పాదం మోపుతానని చెప్పి తెలియజేశారు. ఇక రాష్ట్రంలో మత్తు పదార్థాలకు లోనైన వారి మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని, దయచేసి ఏ ఒక్కరు కూడా దీనికి లోను పోకూడదని కోరుతున్నాను. అలాగే ఈ మత్తు నియంత్రణ, ఈ గంజాయి నియంత్రణ అనేది చేయాలని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కోరుతారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అలాగే విద్యార్థులందరూ కూడా వాళ్ళ భవిష్యత్తుని పాడవకుండా కాపాడే బాధ్యత మన ప్రభుత్వానికి ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ మత్తు అనేది దగ్గర గంజాయి కానీ, అలాగే బ్రౌన్ షుగర్ కానీ, మద్యం నియంత్రణ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని సందర్భం తెలియజేస్తుంది.